ఎందుకంటే ఈశ్వరుడికి దోషభోగ్యుడని పేరు. దోషములను అనుభవిస్తారట. భక్తుల యందున్న దోషాలని తాను స్వీకరించి ఆ కర్తవ్యం వారు నిర్వహిస్తూ ఉండటం ఈ జీవనంలో ఒక ఆచార్య సుప్రసన్న గారు చెప్పినారు. నేను ఇక్కడ ఉన్న సభలో వారి వలె ఆలోచించేవాళ్ళు కొందరున్నారు. మనం అందరం ఒక దారి వెతుక్కుంటూ పోయేవాళ్ళమే. ఆ దారి చూపేవారు సద్గురువులు. నేను గురువుగారి సంతానంలో కనిష్టపుత్రుడిని. పెద్దవాళ్ళందరూ బాగా ప్రాచుర్యమైన తర్వాత నాన్న ఎంత గొప్పవాడైనా సర్వజ్ఞ శబ్దం ఈశ్వరుడికి మాత్రమే వర్తిస్తుంది. సో ఈశ్వరుడు మనకి నాన్నగా కనిపించడానికి మనకి ఇక్కడ వచ్చి ఏడాదికోసారి మనం పుట్టవలసిన రోజులను గుర్తు చేస్తూ తన పుట్టినరోజును జరుపుకుంటున్నటువంటి పరమేశ్వరుడు ఆయన. నాన్న ఎంతవాడైనా కలెక్టర్ అయినా సాయంత్రం దాకా తిరిగి చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పెద్ద పెద్ద విషయాలన్నీ మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత పసివాడితో మాట్లాడడానికి పూనుకుంటాడు. గురువు గారి జీవిత చరిత్ర ఉంది. సంక్షిప్తం అనేటువంటి మాటకి సుదర్శనరావు గారు చెప్పినారు. యోగులను గురించి ఎవరు కూడా వారి జీవితాన్ని రాయలేరు. తానై రాస్తే తప్ప మరొకరికి తెలిసిన విషయం కాదు. అంతరంగా ఏదో ఒకటి ఉంటుంది, అది తెలుసుకోవడం సాధ్యమైన విషయం కాదు. అందుకే తెలిసినంత వరకు, ఈ భక్తులకు తెలిసినంత వరకు తెలియజెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది. కాబట్టి సంక్షిప్తం అనేటువంటి పదం వేయబడింది. सर्वेभ्यो नमस्ते स्तुतिरूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्धीरामितुशक्तिमविदत्वरापनन्तो यत्र धीरामनसा वाचमकृतः अत्रासखाय सख्यान् जानते भद्रेषां लक्ष्मीराजवाचे ओं गौरीमिमाय श्रेयस्तमे वस्तिस्तमे शिस्तमे भगस्तमे द्रविणञ्चमे यन्ताजमे धत्ताजमे क्षेमस्तमे धृतस्तमे विश्वञ्चमे महस्तमे संवित्तमे ज्ञातञ्चमे सूश्चमे प्रसूश्चमे श्रीरञ्चमे देशमृतञ्चमे अमृतञ्चमे क्षञ्चमे रामजच्चमे जीवाजस्तमे बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः महाराज्यमाधिपत्यं सन्ततश्रीरस्तु समस्तसन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु नीराजनानन्तरं शुद्धाचमनं समर्पयामि नमस्करोमि ऐकत्यन् ओं नमः पार्वतीपतये हर हर महादेव. శ్రీరస్తు శుభమస్తు. ఇప్పటి కాలాతీతమైంది, మీకు భోజనాలు ఇంకా ఆలస్యం కాకుండా సంక్షిప్తంగా 4 మాటలు.
ఇప్పుడు మనం విన్నటువంటి ఉపన్యాసంలో సారాంశం అన్ని వర్గముల వారికి, అన్ని మార్గాలలో ఉండేవారికి, అన్ని అనధికారములు ఉండేవారికి అందరికీ కూడా గమ్యస్థానం ఒకటిగా చూపించి వారికి అనుకూలమైనటువంటి మార్గములను ఉపదేశించినటువంటిది ఈ భారత మాత, ఈ తల్లి. తల్లి యొక్క స్వభావం, నలుగురు పిల్లలు ఉంటే ఎవరు ఏది తీసుకుంటే తింటారో, ఎవరికి ఏది ఇష్టమో, ఎవరు ఏది తీసుకోవాలో అది పరిహరించి వాళ్ళకి అది చెప్పి చూపించి, తీసుకోలేనటువంటి దాన్ని పరిహరించి స్వాదు భావం కలిగినటువంటి, లక్షణం కలిగినటువంటి ఆహారం వాళ్ళందరికీ ఇచ్చి ఎవరిని ఎలా పెంచాలో అలాగే పెంచేటటువంటిదే తల్లి. అందరికీ ఒకే భోజనం పెడితే అది హోటల్ అంటారు. అది తల్లి కాదు. భోజనం పెట్టిందంతా తల్లి అయితే హోటల్ మాట ఏమిటి? తల్లి వీడు తినలేదు, వీడికి అత్తని భోజనం కావాలి, వాడికి తీపి తింటే వాడికి కారం అక్కర్లేదు, వీడికి రుచి పెడుతుంది. అది భారతీయత. ఇక్కడ స్థానం లేనటువంటి వ్యక్తి లేడు. ఇక్కడ స్థానం ఇవ్వబడనటువంటి అనధికారి కానీ అధికారి కానీ ఉచ్చనీచములైనటువంటి మనుషులు చేసుకున్నారు. తల్లి దృష్టిలో అందరికీ సమానమైనటువంటి యథాయోగ్యమైనటువంటి మార్గము, ఆహార విహారాలు నియమం చేసినటువంటిది భారతీయత. అందుకని భారతమాత లోకంలో ఎన్ని రకాల మనుషులు ఉన్నారో అన్ని రకాల మనుషులు భారతదేశంలోనే ఉన్నారు. ఎన్ని దేశాలకు వెళ్ళినా ఇక్కడ ఉండినటువంటి ఒకనొక తరగతి దీనికి పోలిన వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ భారతదేశంలో లేనటువంటి రకం, లేనటువంటి అంతస్తు ఇతర దేశాల్లో లేదు. ఆ కారణం చేత ఇటువంటి వైవిధ్యంతో కూడుకున్నటువంటి భారత ప్రజలకు ఏ మార్గం ఈ తల్లి ఇస్తోందో అది ప్రపంచంలో అన్ని దేశాలకి, అందరి ప్రజలకి వర్తిస్తుందని ఈ కారణం చేత తెలుసుకోవాలి. మనం ఈశ్వరుడని, ధర్మమని రెండు వస్తువులను మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ రెండు అభేద ప్రతిపత్తి కలిగి రెండు ఒక వస్తువులే. ఒక నాణ్యానికి ఇటు అటు రెండు వైపులు ఎలా ఉన్నాయో, విడదీయడానికి వీలు లేకుండా ఎలా ఉన్నాయో, ఆ రెండు కలిస్తేనే అది ధనం అని అంటున్నాము. అలాగా లోకం అంతా వ్యాప్తి చెందినటువంటి ఈశ్వర తత్వం పేరేమో ధర్మం. దానికి కర్త ఎవడో అతడి ఆ వస్తువు పేరు ఈశ్వరుడు. ఈ వేదం అంతా కూడా ధర్మాన్ని గురించి చెప్తోంది. అంటే ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయో, ఏ ధర్మం ఎక్కడ ఆచరించడానికి యోగ్యమైనదో, ఏది ఎక్కడ పరిహార్యమో, ఏది ఎక్కడ అనుసరణీయమో అదంతా చెప్తుంది వేదం. అలాగా చెప్పుకుంటూ పోతే అనంతంగా ఉంటుంది. కాబట్టి వేదం అనంతం. అనంతమై వేద. అట్టి ఈశ్వరుణ్ణి, అట్టి ధర్మస్వరూపుణ్ణి అనుసరించడమే భారతీయత. ధర్మమేమో అవగాహన, ఆచరణతో కూడుకున్నటువంటిది. ఈశ్వరుడు ఆరాధ్య వస్తువుగా ఉన్నటువంటిది. రెండు ఉన్నాయి. ధర్మాన్ని తెలుసుకోవడానికి కొంత వివేకము, ఆచరణకు కొంత ధైర్య సాహసములు, కొంత త్యాగము కావాల్సి వస్తుంది. అవి అందరికీ సులభ సాధ్యం కాదు. అంటే ఈశ్వరుని వేడుకుని పాదపూజ చేసుకుని దండం పెట్టుకుని ప్రదర్శనం చేసుకుంటాడు సామాన్యుడు. ఆ ఈశ్వరానుగ్రహం అతడు కలిగినప్పుడు ఈ ధర్మజ్ఞానం కలుగుతుంది. ఈశ్వరానుగ్రహం చేతనే ధర్మాచరణకి కావలసిన సమర్థత, శక్తి లభిస్తుంది. ఈ రెండింటిని సమానంగానే, రెండు యోగ్యమైన వస్తువులుగానే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, రెండు సమానమైన వస్తువులుగానే నిరూపించింది భారతీయత. ధర్మం తెలుసుకుని ఆచరిస్తావా, నీవు నీ అంతస్తుకి తగినటువంటి ఈశ్వరతత్వాన్ని అర్థం చేసుకుంటావు. లేదు, అవన్నీ నాకు తెలియదు, నాకు వేదములు తెలియదు, ఆధారణ తెలియదు, ధర్మం ఏదో తెలియదు, అధర్మం తెలియదు, కర్మ తెలియదు, ఏమీ తెలియదు, నేను నీ పాదాలు మాత్రం ఆచరిస్తాను, అతడు కూడా రక్షణ పొందుతున్నాడు. అతడికి, ఈ మొదటి తరగతి వారికి ఇద్దరికి కూడా సమాన ఫలాలు వస్తాయని చెప్పడమే భారతీయత. అది పురాణాలన్నీ కూడా ఒక కేసుల మాదిరిగా మనకి అనేక మంది చరిత్రలు, వాళ్ళు ఈశ్వరుని ఎలాగ ఆరాధించారు, ఈశ్వరుడు వాళ్ళకి ఏ రూపంలో ఏ కార్యాన్ని సిద్ధింపచేశాడో చెబుతుంది పురాణం.
నేడు ఈశ్వరారాధన చేస్తున్నవాడికి ఈ భారతదేశంలో ఇంతవరకు జరిగినటువంటి సాంప్రదాయం ఏమిటంటే, ఈశ్వరారాధన చేస్తే ధర్మాన్ని యథాశక్తిగా యథోచితంగా చేతనైన విధంగా ఆచరించడం అనేటటువంటిది సాంప్రదాయంగా నడిచింది. కొంతకాలానికి దీన్ని కలి అంటున్నామే, ఈశ్వరారాధన తగ్గలేదు, ధర్మాచరణ మర్చిపోవడం జరిగింది. అంటే ఒక రూపంలో ఈశ్వరుని ఆరాధన చేయడం, మరొక రూపంలో తిరస్కరించడం. వాళ్ళకి ఏది లభిస్తుంది? ఈ భారతీయతను మర్చిపోవడం అంటే ఏది? ఏ 2 చక్రాలతో వెళ్ళవలసిన బండికి ఒకే చక్రంతో ఉంటే సర్కస్లో వాళ్ళు దాని మీద కూడా నడుస్తారు. పక్క పక్కన 2 చక్రాలు ఉంటే ఒక చక్రం నడవదు. ధర్మం ఈశ్వరుడు రెండూ గుర్తించిన వాడు భారతీయుడు. ధర్మం అనేటటువంటిది మళ్ళీ ఏమిటి? ఇంకా సులభంగా చెప్పడం అంటే, అయ్యా ఈ ధర్మం ఏమిటి? దానమా లేకపోతే త్యాగమా? ఈశ్వరారా ఏమిటి దీని ధర్మం అనే మాటకి ఏమిటి? ఏది యోగ్యమైనది ఎలా తెలుస్తుంది? నాకు కామక్రోధాలు ఉంటాయి. ఇవన్నీ జయించి ధర్మాన్ని ఏ విధంగా నేను ఆచరించగలుగుతాను? సామాన్యుడి సందేహం వస్తే ధర్మ జిజ్ఞాస ప్రారంభమైనట్టు. ఆ ప్రశ్న ఎప్పుడైతే పుడుతుందో, అతడు ధర్మ జిజ్ఞాస ఎప్పుడైతే అతను ఎందుకు కలుగుతుందో, అతడు ఈశ్వరుడికి సన్నిహితుడైన శిష్యుడు, సేవకుడు, ఆరాధకుడు అవుతాడు. కొంతకాలం ఈశ్వరారాధన చేసిన తర్వాత ధర్మ జిజ్ఞాస పుట్టవచ్చు. ధర్మ జిజ్ఞాస ముందర పుట్టిన తర్వాత ఏదో ఈశ్వరుని నేను ఆరాధించను, నాకు నమ్మకం లేదు, ధర్మం ఏదో నేను తెలుసుకుంటాను అనుకున్న వాడికి ఈశ్వరుడు చివరికి శరణ్యం అవుతాడు. ప్రపంచం అంతా తిరిగిన, శాస్త్రములన్నీ గుర్తించిన అర్థమైనటువంటి ఆ ధర్మస్వరూపము అసంపూర్ణంగా ఉండడం చేత ఇవన్నీ బుద్ధిగతమైనవి. వివేకంతో చాలా తెలుసుకున్నాను, అంతఃకరణలో సందేహం అలాగే ఉంది. కాబట్టి మళ్ళీ అతడి చరణాలను ఆశ్రయించమని మళ్ళీ చెప్తున్నారు. ముందు వెనుక మధ్యలో పైన కింద దశ దిశల అంతటా వ్యాపించినటువంటి ఈశ్వర తత్వం ధర్మస్వరూపంగా ఉన్నటువంటిది. ధర్మం తెలియని వాడికి ధర్మం చెప్తుంది, ధర్మం తెలిసిన వాడిని ఆచరణలో పరీక్ష చేస్తోంది. ధర్మం తెలియని వాడిని, అసలేమీ తెలియని వాడిని వాత్సల్యంతో అనుగ్రహిస్తోంది. తపస్సులు, సృష్టి రహస్యం అంతా తెలుసుకున్నామనుకున్న తపస్సులు, వాళ్ళకు కూడా కుతూహలం ఈశ్వరతత్వం ఇంకా తెలుసుకోవాలని. మహర్షులందరూ కూడా ఈశ్వరుణ్ణి ఈ సంగతి మాకు బాగా అర్థమైందని ఎవరు అనలేదు. నీవు మాకేమీ అర్థం కాలేదు, నీ తత్వం మా బుద్ధికి అతీతంగా ఉంది, మేము ఎన్నడూ తెలుసుకోలేము, నువ్వు ఎందుకు ఏ పని చేస్తావో, ఏ సంకల్పం ఏదో, దేనికి మమ్మల్ని ఇలా నడిపిస్తున్నావు మాకు తెలియదు, అది ఈశ్వర ప్రణిధానం అంటారు. ఈ దృష్టితోనే మహర్షులు అంతా తెలుసుకున్న వేదజ్ఞులైనటువంటి వేద కర్మ స్వరూపం తెలిసిన వారు వారనే మాటలు ఇలా ఉండగా మన ఈశ్వరుని గురించి తెలుస్తుందని ఎలా అనుకోగలం మనం? దీని గురించి మాకు తెలియదనేదే స్తోత్రం యొక్క స్వరూపం. అలాగే చేశారు. ఎవరు కూడా ఈశ్వర జ్ఞాన సంపన్నుడిగా తను తాను ఎరుకపరుచుకోలేదు. కాబట్టి మనం అంతా కూడా ఈశ్వరుని ఇక్కడ, నిన్న, ఇప్పుడు, రేపు, అంచెదశలో, ఉత్తర జన్మలో అవసరమైతే ఎప్పుడు కూడా భారతీయత అంటే ఈశ్వరుని నామరూపములతో గుర్తుపెట్టుకోవడం, అతని ధర్మస్వరూపంగా జగత్తులో వ్యాప్తి చెందినటువంటి ధర్మస్వరూపుడుగా గుర్తించి ఎక్కడి ఏది ఆచరణ చేసినప్పటికీ కూడా అది ఈశ్వర ప్రీతి కోసం నేను ధర్మాచరణ చేస్తున్నాను, ధర్మం తెలిసి కాదు తెలిసిన ధర్మాన్ని ఆచరిస్తున్నాను అనుకోవడమే భారతీయత. మనం ఈ జగత్ అంతటికీ కూడా అవ్యయుడు, కారణము, కార్యము, క్రియ, నిగ్రహానికి సమర్థత, రక్షకుడు, శిక్షకుడు అంతా కూడా విష్ణు స్వరూపంలో ఆరాధిస్తాం. మనం ఆయనకి 4 చేతులు, ఒక చేతిలో గద, ఒక చేతిలో చక్రం, అట్టి ఈశ్వరుని ఆరాధిస్తాం. మనం కేవలం వరాలు మాత్రమే ఇస్తూ తప్పులన్నీ క్షమిస్తూ ఉండే ఈశ్వరుని కాదు, అనుగ్రహ స్వరూపంగా ఉండి అనుగ్రహం చేత మనం శిక్షించి రక్షించేటటువంటి ఈశ్వరుని మనం కొలుస్తాం. అందుకని ఆయన చేతిలో చక్రం, ఆయన చేతిలో గద, ధనుస్సు, ఇవి ఆయుధములతో కూడుకున్న ఈశ్వరుని ఎందుకు ఆరాధిస్తాం మనం? ఆయుధాలతో ఉండేటటువంటి ఈశ్వరుని ఏ మతమైనా ఎప్పుడైనా ఆరాధించిందా అంటే చరిత్రలో, మానవజాతి చరిత్రలో లేనే లేదు. వరాలు ఇచ్చే ఈశ్వరుణ్ణి అందరూ ఆరాధిస్తే ఆయుధాలతో ఉండే ఈశ్వరుని మనం ఆరాధించాం.
చాలామంది అనుకోవచ్చు ఈ ఆయుధాలు నా శత్రువుల మీదని. కాదు, మన మీదే. ఆయుధాలు మన కోసమే. ఒక వరదహస్తం, అభయహస్తం మాత్రమే కాక మిగతా 2 హస్తాలు అవి నాకు చెందవు, ఈ 2 హస్తాలు నాకు అంటే అలాగే ఈశ్వరారాధన సగం ఉంటుందా, సగం తిరస్కారం ఉంటుందా? 4 మన మీదకి వస్తున్నాయి. అదే మన ఉద్దేశం. ఈశ్వరుని యొక్క తత్వం మనం అలా అర్థం చేసుకున్నాం. అది సమగ్రమైనటువంటి స్వరూపం, స్వభావం. ఈశ్వరుని యందు విశ్వాసం కలిగిన వారికి, ఈశ్వరుని ఆరాధన చేస్తున్న వారికి, ఈశ్వర తత్వాన్ని గురించి ప్రచారం చేస్తూ, ధర్మాన్ని గురించి ఆచరణ చేస్తూ ప్రచారం చేస్తున్నప్పుడే అతడు ఆచరణ యోగ్యమైన ఉత్తమమైన ధర్మాన్ని ఆచరిస్తున్న వారికే పరీక్ష, శిక్ష, రక్ష అన్నీ కలుస్తాయి. అంటే ఈశ్వరుని యొక్క శిక్షకు కూడా పాత్రత కావడం ఇంద్రపదవి కంటే గొప్పది, చాలా గొప్పది. నా మీద ఇంత దయా, నన్ను ఇంత శిక్షిస్తున్నావా నువ్వు అని భక్తులు ఆక్రోశించారు. నా మీద ఇంత శ్రద్ధ తీసుకుంటున్నావా, కీటకాన్ని నన్ను జైల్లో పెట్టి నన్ను దెబ్బలు కొట్టించి బాధించి ఇదా ఇంత అనుగ్రహం నా మీద, ఇంత శ్రద్ధ నా మీద ఎందుకు నాయనా? నీవు ధర్మాన్ని జీవిస్తున్నావు, ధర్మ ప్రచారం చేస్తావు, ధర్మాచరణ చేస్తున్నావు, ధర్మజ్ఞానివి, లోకానికి మార్గదర్శకుడివి. నీకు కేవలం సమస్త శుభం మంగళములు మాత్రమే కలిసేటట్టయితే ప్రతివాడు శుభం కావాలంటే ఇంతవాడు కావాలి కాబోలు, ఇక ఆయనకి శిక్ష ఉండదు కాబోలు, మనకే శిక్ష ఉంటుందని అనుకుంటారు. ఎంత ప్రీతి పాత్రుడైతే అంత పరీక్ష, అంత శిక్ష లోకంలో ఉంది. ఇది భగవంతుణ్ణి భాగవతోత్తములు, హిందువులు అని పేరుతో మనం అనుకుంటున్నాం. భారతీయులు ఈశ్వరుని ఆరాధన చేస్తే వచ్చే ఫలం యొక్క స్వరూపం ఎలా ఉంటుంది? ఈశ్వరానుగ్రహం ఎవరి ఎంత ఉంది? రామదాస్ చరిత్ర మనం తీసుకుందాం. ఇక్కడ మొన్న జరిగిన చరిత్ర. గవర్నమెంట్ సొమ్ము తీసుకెళ్ళి రామాలయం కట్టుకుంటే రాముడు ఆమోదించలేదు. ఎందుకంటే నీ చేతిలో 4 తాటాకులు కత్తితో నరిగి పాక వేసి అందులో కూర్చోమంటే కూర్చునేవాడిని, నవాబు ధనం ఎందుకు తీసుకున్నావు నువ్వు? కాబట్టి ఆయన చేతిలోనే దెబ్బలు తిను, అక్కడికక్కడ పూర్తి అయిపోతుంది. కానీ వీడు ఈ ధనం ఆయనకు అప్పచెప్పగలడా? జైల్లోంచి బయటికి రాగలడా? అది నేను చూస్తాను. ఈ దెబ్బలు తినడం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన సొమ్ము ఆయనకి చేర్చి నిన్ను బయటికి తీసుకొస్తాను. ఎవరిని స్పేర్ చేయకపోవడం అన్నమాట. అది ఎంత అనుగ్రహం! ఎటువంటి ఆ దెబ్బలు, రామదాసు తిన్న దెబ్బలు ప్రతిదీ కూడా వాత్సల్యమైన మెత్తని చేతితో, చల్లని చేతితో రాముడు నిమిరడం కానీ ఆయన భావించి తీసుకున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. రాముడు ధర్మస్వరూపుడు అంటాం. భక్తులకైనా ధర్మం, భక్తులకి మరీ కఠినమైన ధర్మాన్ని చూపించినవాడు. అత్యంత ప్రీతికరమైనటువంటి సీతకు ఒక ధర్మం పేరుతో అడవి పంపించాడు. ఒక ధర్మం పేరుతో తాను పుత్రశోకానికి కారణమైనప్పటికీ కూడా, తండ్రికి పుత్రశోకంతో మరణమే సంభవిస్తుందని తెలిసినా కూడా ధర్మం కోసం తాను ఆయన్ని ఆ విధంగా శిక్షించి మరీ తాను అడవికి వెళ్ళిపోయినాడు. ఎవరినీ కూడా నావాడని చెప్పి మర్యాద చేసి ఎగ్జంప్షన్స్ ఇచ్చిన వాడు ఈశ్వరుడు కాడు. అట్టి ఈశ్వరుని మనం ఆరాధిస్తాం. మనం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఆరాధించేటువంటి ఈశ్వరుని యొక్క లక్ష్యమే అట్లాంటిది. ఎంత సన్నిహితంగా ఉంటామో, ఎంత ధర్మాచరణ ఎంత చేస్తామో, ఎంత ఎత్తు పెరుగుతామో అంత దానికి తగినటువంటి ఆహారము శిక్ష, నిద్ర సుఖము, జ్ఞానము అజ్ఞానము, అజ్ఞాన నిర్మూలనము అంత జ్ఞానోపదేశము, ఆ అంతస్తుని బట్టి ఎంత పెరుగుతారో వారికి. కాబట్టి భారతదేశంలో మహాత్ములు మహాకష్టాలు అనుభవించారు. మన దృష్టితో మహాకష్టాలు. అదంతా ఈశ్వరుడు వారి ఎంత చూపించిన ప్రత్యేకమైన శ్రద్ధ, అనుగ్రహం, వాత్సల్యం. వారి దృష్టి అలాగే ఉంటుంది. కానీ మన దృష్టి ఎలా ఉండాలి అంటే, మహాత్ములే కష్టపడుతున్నప్పుడు ఎవరి కోసం కష్టపడుతున్నారు వీరు అని ప్రశ్న వేసుకోవాలి. తన భార్య బిడ్డల కోసం ఏమన్నా ద్రవ్యం అపహరించి రామదాస్ కష్టపడ్డా? భార్య పిల్లలకి ఏమి ఇవ్వలేదు. ధర్మం అధర్మమైనా ధర్మమైనా ధనమంతా అపహరించి రాముడికి ఇచ్చాడు. కాబట్టి ఆయన్ని రాముడే శిక్షింపజేశాడు మనుషుల చేత. బాగలేదు. అలాగే మనుషులకు
ఆదర్శప్రాయమైనటువంటి జీవన విధానం ఎవరైతే అనుసరిస్తారో వారిలో ఎవరి కోసం వారు తాపత్రయపడుతూ, ఎవరి కోసం వారి బోధ చేస్తూ, పర్యటన చేస్తూ తిరుగుతూ ఉంటారో ఆ ప్రజల యొక్క దోషములు తమపైన ఆరోపణ చేసుకుని వారు అనుభవిస్తారు. అది వారు ప్రజల మీద చూపించిన అనుగ్రహానికి వారికి వచ్చిన ఫలం. ప్రజలు ధర్మంలో ఉండాలని బోధ చేస్తున్నారు, నువ్వు వాళ్ళని బోధిస్తున్నావు, వాళ్ళు ఉండటం లేదు. ధర్మాచరణ నువ్వు చేస్తున్నావు, బోధిస్తున్నావు, వాళ్ళు అనుసరించడం లేదు. మరి నీకు వాళ్ళ ఏంది అంత అనుగ్రహం, అంత ప్రేమ వాత్సల్యం ఉండేటట్టయితే వాళ్ళ పాపం ఏమవుతుంది? తండ్రి కదా, గురువు కదా, నువ్వు అనుభవించు. ఇది ఆ గురువు, ఆ వ్యక్తి, ఆ ధర్మ ప్రచారకుడు ఎన్నుకున్నటువంటి ప్రజాహిత బోధ, ప్రజాహితమైనటువంటి మార్గం. అది ఈశ్వరుడు వారికి ఆ ఫలాన్ని ఇస్తున్నారు. ఒక ఉత్తముడు, ఒక యోగి, ఒక సన్యాసి, ఒక గురువు ఒక గంటలో అనుభవించేటటువంటి కష్టం, శారీరకము మానసికం ఏదైనా కానివ్వండి, అది 1000 మంది 100 జన్మలలో చేసిన పాపానికి పరిహారం ఇవ్వగలిగిన అత్యంతమైన శక్తి కలిగినటువంటిది. అది వారిని చూసి మనం జాలిపడడం కాదు, దుఃఖపడడం కాదు, కర్తవ్యనిష్ట కావాలి. ఏమి చేయాలి ఇలాంటప్పుడు? భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన మీద ఈ రూపంలో ఉంటే, ఆయన అనుగ్రహం మన మీద ఆయనకి ఈ ఫలాన్ని ఇచ్చి ఉండేటట్టయితే, మన మీద ఆయనకు ఉండే అనుగ్రహం ఆయనకి ఇట్టి ఫలం ఇస్తే మనమేం చేయాలి? అదే కర్తవ్యం. ధర్మం అంటే ఒకటే అర్థం, డిక్షనరీలో రాసుకోవచ్చు, కర్తవ్యము అని అర్థం. ధర్మం అంటే కర్తవ్యమే. కర్తవ్యం శైశవావస్థలో ఒకటి ఉంటుంది, వార్ధక్యంలో మరొకటి ఉంటుంది. అపండితుడికి ఒకలా ఉంటుంది, పండితుడికి ఒకలా ఉంటుంది, వేత్తకు ఒకలాగా ఉంటుంది, అజ్ఞానికి ఒకలాగా ఉంటుంది. కర్తవ్యం లేనటువంటి వ్యక్తే లేడు. దిక్కు లేకుండా ఉన్నాయి పక్షులు అంటాం, వాటికి దిక్కులు ఉన్నాయి, మనకే లేదు. 8 దిక్కులు 10 దిక్కులు తిరుగుతాయి. అవి దిక్కు లేకపోవడం ఏమిటి? మనకి ముందే కళ్ళు ఉన్నాయి, వెనక్కి తిరగలేం, ఎగరలేం, నడుస్తాం. చాలా తెలియని వాళ్ళం అనుకుంటాం. మనం చేసే తప్పుడు ఆలోచనలు అవన్నీ కూడా ఎవరు అనుభవించాలి? మాండవ్యముని ఒక కథ ఉంది. మహాత్ములు కష్టపడడం ఏం కొత్త కాదు. ఇప్పుడు అందరి మనసులో ఉన్న విషయానికి సమాధానం చెప్తున్నాను, పేరుతో అవసరం లేదు, మీకు తెలిసిందే. మాండవ్యముని, ఇప్పుడు మాండు అనేటువంటి గ్రామం అక్కడ ఉంది, పెద్ద టౌన్ అక్కడ ఉంది, హిమాచల్ ప్రదేశ్లో. మొట్టమొదటి అక్కడికి వెళ్ళి అక్కడ ఆగాము మేము రాత్రి. ఈ ఊరు మాండు అని ఎలా పేరు వచ్చిందంటే, ఓ చిన్న ఆలయం పైన మాండవ్యముని క్షేత్రం అని రాసి చూశాను, ఓ శ్లోకం ఉంది. ఆయన తపోనిష్టలో ఊరు బయట వెళ్ళి చేసుకుంటున్నాడు. ఆయనకు ప్రపంచంతో సంబంధమే లేదు. వచ్చిన వారికి ఆశీర్వచనం. ఆయన కన్ను తెరవకపోయినప్పటికీ ఆయనకి నమస్కరిస్తే వీళ్ళకి ఫలాలు వస్తున్నాయి. అట్టి మహాత్ముడు ఆయన. రాజుగారి ఇంట్లో శిశువుని హత్య చేసి దొంగతనం చేశారు. రాజభటులు వెంబడించారు. ఆ నగలు తీసుకువెళ్ళి ఆ దొంగలు పారిపోతూ ఆశ్రమం దగ్గర ఆయన దగ్గర ముందర పడేసి వెళ్ళిపోయారు. మన పోలీస్ సంగతి మీకు తెలుసు. దొంగ దొరికాడు, సొమ్ము దొరికిందన్నారు. దొంగతనం చేశాడని చెప్పి దొరికితే, వస్తువు దొరికితే దొంగ దొరికినట్టే వాళ్ళకి. వాళ్ళ ధర్మం వాళ్ళు అంతకన్నా ఏం సూక్ష్మంగా ఎక్కడ విచారణ చేస్తారా? వాళ్ళు చేస్తే అది కోర్టులో జరగాలి, వాళ్ళ చేతన పని అది. రాజుగారి దుఃఖంతో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా దొంగ దొరికాడు, ధనం కూడా దొరికింది. శిశుహంతో కూడా వాడి మొహం నేను చూడను, వాడిని కొరత వేయండి అన్నాడు. దుఃఖంతో ఉన్నాడు ఆయన. విచారణ చేయడానికి అది అర్ధరాత్రి సమయం. తీసుకువెళ్ళి కొరత వేశారు. సూర్యోదయం అయింది. ప్రజలందరూ ఆ మహాత్ముడిని ఒక శూలానికి గుచ్చి నిలబెట్టినట్టు చూశారు. అయ్యో ఇదేమిటి, ఈ మహాత్ముడిని ఈ శిక్ష వేశారు అంటే, అందరూ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారు. రాజుగారు వచ్చి, అయ్యో అపరాధమైంది మహాత్మా, కళ్ళు మూసుకుపోయి విచారణ లేకుండా దొరికాడు అంటే శిక్షించమన్నాను నేను, ఇది నా ఆజ్ఞ, నా అపరాధం అంటే. ఆ మహాత్ముడికి ఆ రాజు మీద కోపం రాలేదు. మహాత్ముల హృదయం గుర్తించవలసినటువంటి ఇక్కడ సూక్ష్మం ఇది. నువ్వేం చేస్తావు? నా కర్మలో ఇది ఉందనుకుంటాను నేను, నా తపోనిష్టలో ఇంకా ఎక్కడో కర్మశేషం మిగిలి ఉంది, దాన్ని పోగొట్టడానికే నాకు ఈ శిక్ష.
ఈశ్వరాజ్ఞగా కలిగింది. నాకు ఈశ్వరుడు శిక్షించాడు, నువ్వెవడు శిక్షించడానికి అన్నాడు ఆయన. శిక్షించిన ప్రత్యక్షంగా ఉండే మనిషిని క్షమించడం, కనబడనున్న ధర్మదేవత దగ్గరికి వెళ్ళి అతన్ని అడగడం మహాత్ముల స్వభావం. చిన్నగా యముడి దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా నాకు ఈ శిక్ష ఎందుకు కలిగింది అంటే ఆయన భయపడుతూ అన్నాడు, స్వామి మీరు చిన్నప్పుడు చిన్న చిన్న తూరీగల్ని పట్టుకుని దాని కడుపులో ముళ్ళు గుచ్చి అది బాధపడుతుంటే వినోదించి ఆడుకున్నారు చిన్నప్పుడు. 9 ఏళ్ల వయసు, 8 ఏళ్ల వయసు. మాండవ్యుడు అన్నాడు, నీవు ధర్మదేవతవే కానీ సూక్ష్మదేవతవు కాదు, నువ్వు స్థూలంగా ధర్మాన్ని అవలంబిస్తున్నావు. ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది ఆయన, అది మనుషులకంలో వచ్చి ఒక మాట మనుషుడిగా జీవిస్తే కానీ అర్థం కాదు అది. కాబట్టి నువ్వు మనుషుడై పుట్టు, తెలుస్తుంది నీకు అని అన్నాడు. అది శాపం అంటారు, ఆజ్ఞది. దేవతలు కూడా ఆజ్ఞ శిరసావిస్తారు. విదురుడై పుట్టాడు యముడు ధర్మం తెలుసుకోవడానికి. మరి ఏమిటి శిక్ష అంటే సూక్ష్మం చెప్పండి అడిగితే 10-12 సంవత్సరముల వయస్సు లోపల పిల్లలు చేసే పాపాలకి శిక్షార్హులు తల్లిదండ్రులు నీకు తెలియకపోవడం ఏమిటి? వాళ్ళని శిక్షిస్తావా? లోకంలో మనం అందరికీ తెలిసిన విషయం, పిల్లల్ని శిక్షించాం. వాడు పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు అంటాం. ఈ విషయం దేవత కూడా బోధించాడు ఆయన. ఆగ్రహమే రాలేదు ఆయనకి, దుఃఖమే లేదు, కొరతని వేసినా రక్తం గారినా ప్రాణోపదవగలని బాధ కలిగిన దుఃఖమే లేదు. బాధ శరీరానికి, అంతఃకరణలో దుఃఖం లేదు. శరీరంలో లేని బాధను గురించి దుఃఖపడడం మనకు అలవాటు. వస్తుందేమో జబ్బని ఏదో అంటున్నారు డాక్టర్లని, లేని దుఃఖానికి దుఃఖం మాత్రం సిద్ధంగా ఉంటుంది, బాధ ఉన్నా లేకపోయినా. ఆయనకు అంత బాధ ఉన్నా దుఃఖం లేని మహాత్ముడు ఆయన. మహాత్ముల స్వభావం అలా ఉంటుంది. ప్రతిదానికి వివేకంతో కారణం అన్వేషించి తెలుసుకోగలరు. మన కర్తవ్యం మాత్రం మన కోసమని, మన కొరకై ధర్మాచరణ చేస్తూ బోధ చేసినటువంటి వారికి ఎవరికైనా వస్తే, ఎవరి కోసం ఆ వ్యక్తి ధర్మాన్ని ప్రచారం చేస్తూ వచ్చారో వాళ్ళు కర్తవ్యం ఆలోచించాలి. ఆ కర్తవ్యం ప్రజలది కానీ ఆయనే రక్షించుకుంటాడు, లీడర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం టీవీలో, అలా అనుకోకూడదు. మన కర్తవ్యం ఏదో తెలిస్తే ఆయన ఏం మహాపాపం చేసి ఉంటే ఏ కష్టపడ్డాడు. శంకరాచార్యుడి విషయం మాత్రం మాట్లాడుతున్నాం మనం. రామదాస్ ఏం పాపం చేశాడంటే ప్రత్యక్షంగా మిస్అప్రోప్రియేషన్ అయినా చేశాడు. రామభక్తి వివేకాన్ని కూడా పోగొట్టేసింది. ఆయన అంత పరవశుడై ఉన్నాడు ఆ భక్తిలో. పాపమేటి పుణ్యం అంతా రాముడు ధనం, ఇది రాజవుడు నేనేవాడిని, ధనం అంతా ఆతరిది ఆయన భావం. అది ఆయన అలా అనుకోలేదు. ఇది బడ్జెట్, రెవెన్యూ, ఈ సొమ్ము వాడికి వెళ్ళాలి. రాముడు మాత్రం ప్రతి తూచా తప్పకుండా రూల్సే ఫాలో అవుతాడు. ఆయన విగ్రహం ధర్మ అంటారు. ఎవరు కూడా ఏ పని చేసినప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని గురించి ఆలోచించిన వాడే ధర్మ జ్ఞాని. ధర్మాన్ని కోరి తెలుసుకోవాలి. కాబట్టి ఎవరి కోసం ఒక ఉత్తముడు కష్టపడినా అతడికి దుఃఖం ఉందా లేదా కాదు. ఎవరి కోసం, ఇప్పుడు తండ్రి ఒకడున్నాడు, రాత్రిపూట కష్టపడుతున్నా పని చేస్తున్నాడు, కూలి పని చేసి పోషిస్తున్నాడు, అతడికి బాధ కలిగింది. అతడు మనని పోషిస్తడం చేత అతని బాధకి నివారణ కోసం పరిగెత్తవలసిన బాధ్యత కుటుంబ సభ్యులకి ఎలా ఉంటుందో, ధర్మాచరణ చేస్తూ ధర్మం కోసం తిరుగుతున్న వాడికి వచ్చే కష్టం, అభియోగాలు, వాటిని ఎదుర్కోవాల్సిన కర్తవ్యం ప్రజల మీద ఉంటుంది. కానీ ఆ వ్యక్తి ఆత్మరక్షణ చేసుకుంటాడని ఎప్పుడు ఊహించకూడదు. అలా జరగదు. ఆత్మరక్షణ చేసుకుంటే కూడా అభిమానులు ఎవరైనా చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. శిక్ష పడవచ్చు, ఉరి తీయేస్తారనుకోండి, అయితే ఏమైంది? ఇది ఎవరికి ఉరి? నాకు, నీకు, మనందరికీ కూడా. ఆ శిక్ష మనదే. ఆ శిక్షలు, ఆ బాధ ఒక వ్యక్తి అనుభవించడానికి కారకులం మనమే. కానీ అతడి ఆచరణలో అధర్మాచరణం, అతడి చేసే ఏదో హత్య ప్రయత్నాలు ఇట్లాంటివి కానే కావు. మిథ్యాభియోగముల చేతనే ఉత్తములు కష్టపడతారు. మిథ్యా రక్షణ చేతనే దుర్మార్గులు తప్పించుకుంటారు. మిథ్యాభూతమైనటువంటి అసత్యంతో కూడుకున్నటువంటి రక్షణ అధర్మానికి కలుగుతుంది. మిథ్యా అభియోగం చేత ఉత్తముడు కష్టపడతాడు. ఇది లోకం తీరు. మన కర్తవ్యం ఏం చేయాలి? ధర్మాన్ని రక్షించడం. ధర్మాన్ని రక్షిస్తే అది రక్షిస్తుందని అంటున్నారు కదా, మరి ఈ విషయంలో ఏమైంది అంటే, ధర్మం రక్షించేది మన ఆస్తిపాస్తులు, ఇల్లు, వాకిలి, కాలు, చెయ్యి కాదు, జీవుని రక్షిస్తుంది.
ధర్మాచరణ చేసినప్పుడు శిక్షించైనా సరే జీవుణ్ణి పరిశుద్ధుని చేయడం ధర్మం యొక్క స్వరూపం. అది జీవుని రక్షించేది ధర్మం కానీ వస్తువుని రక్షించేది కాదది. ధర్మంలో ఉంటే పాండవులు 12 సంవత్సరాలు కష్టపడ్డం ఏంటి? ఏం మహాపాపం చేశారు పూర్వజన్మలో వాళ్ళు? సీతారాములు పూర్వజన్మలో ఏం కష్టపడ్డారు? వాళ్ళకంత దుఃఖం రావడానికి, అంత కష్టం రావడానికి ఏమిటి కారణం? ఎవరి కోసం, ధర్మోద్ధరణ కోసమని ఆయన జీవించి పుట్టాడో ఈ లోకంలో, ఎవరి కోసమని ధర్మాన్ని బోధ చేయాలని, అధర్మాన్ని శిక్షించాలని ఏ కారణం చేత పుట్టాడో అదిగో ఆ ప్రజల యొక్క పాపమే ఆయన అనుభవించాడు. లేకపోతే వీళ్ళు 3 యుగాలు అనుభవించిన ఆ పాపం సరిపోదు, కొద్ది సంవత్సరాలు. కానీ ధీరోదాత్తుడు, ఉత్తముడు, మహాపురుషుడు, ధర్మస్వరూపుడు, ధీరోదాత్తుడు, అలాంటి మహానాయకుడు కష్టపడ్డాం. లోకానికి కర్తవ్యాన్ని చెప్పడం, లోకం చేసిన కాబట్టి తన పైన ఆరోపణ చేసుకుని చేయడం, వాడు కష్టపడడమే మహాత్ముల యొక్క స్వభావం. లేకపోతే రాముడికి పూర్వజన్మలో ఏదో పాపం చేసుకుంటాడని చెప్పాలి. మనవాళ్ళు ఏదో ఊరుకోలేక రామదాసు విషయం కూడా ఒక కథ కల్పించేశారు. పూర్వజన్మలో ఆయన చిలకని ఇలా పెట్టాట, అందులో ఏదో కల్పించాలి మన తృప్తి కోసమని. చిలకని పంజరంలో పెడితేనే ఆయన చావు దెబ్బలు తినాల్సి, మనం ఎన్ని తినాలి? వినోదంగా ఆడుకుంటున్నాం. అలా ఏం చేయలేదు ఆయన. రామభక్తి ఆయన శిక్షకు కారణం. ధర్మ దీక్ష మాత్రమే దుఃఖానికి కారణం ఈ లోకంలో, ఇక్కడ. తద్వారా ఆ వ్యక్తి యొక్క భక్తులు, అనుసరించేవారు, శిష్యులు, ఆ ధర్మాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులవుతారు. శిక్ష చేత పరిశుద్ధులవుతారు మనుషులు. కర్తవ్యం ఏ విధంగా ఉంటుంది? ఎవరి అంతస్తుకి తగిన కర్తవ్యం వారికి ఉంటుంది. రచన చేసేవారు ఒకరు, ఆందోళన చేసేవారు ఒకరు, లేకపోతే ఇది తప్పని చెప్పి అభియోగాలతో వాదించేవారు ఒకరు. ఎవరికి చేతైంది వారు చేస్తారు. ఎప్పుడు కూడా మాయామచ్చేంద్ర కథ కూడా మీకు తెలుసును. గోరక్షనాథుడు గురువు చాలా అజ్ఞానంలో పడిపోయాడు అనుకుని తన అజ్ఞానంతో ఆయన రక్షించడానికి వెళ్ళాట. గురువు అజ్ఞానంలో పడిపోయాడు అనుకోవడంలోనే ఆయన ఆ గురువు మీద ఉండే ప్రేమ చేత, అంతకన్నా లేదు, ఆయన ఏదో భోగలాలసుడైపోయినాడు, ఎవరో మహారాణిని పెళ్లి చేసుకున్నాడు, సుఖంగా ఉన్నాడు, తను యోగిని ఉన్నవాడు మర్చిపోయినాడు అని చెప్పి ఇతనికి వేదన. అతడు ఆ స్థితిలో ఉన్న గురువు యోగిగానే ఉన్నాడని అక్కడికి వెళ్ళాకే తెలిసింది. తనకి ఆ ఐశ్వర్యానికి దూరంగా ఉంటే కానీ తనకి ఆ యోగ స్థితి ఉండదు. అక్కడ ఉన్నప్పటికీ, భోగాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ యోగ స్థితిలోనే ఉన్నాడు ఆ గురువు అని అక్కడికి వెళ్ళాక తెలిసింది. అంతఃకరణలో మహాత్ములు, ఈశ్వరానుగ్రహ పాత్రులందరూ కూడా అంతఃకరణలో వేదన కానీ దుఃఖం కానీ లేకుండా ఉంటారు. ఒకవేళ అట్లాంటి వారికి ఏదైనా దుఃఖం కనుక సంప్రాప్తమైతే, మనసులో దుఃఖం కలిగితే, అది ఒక వ్యవస్థకి జరిగిన అపకారానికో, ధర్మానికి, ధర్మంలో ఉండేవారికి ఇది జరిగితే ఇక ధర్మంలో ఎవరుంటారు అనే దుఃఖం ఆ ప్రశ్న దుఃఖ పెడుతుంది వారు. ధర్మానికి లోకాన్ని దూరం చేస్తుందేమో, ధర్మం ఉంటే రక్షిస్తుందని అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఏ భ్రాంతిలో పడిపోతారో అనే దుఃఖం వాళ్ళకు ఉంటుంది. కానీ తన శారీరక దుఃఖం, మానసిక దుఃఖం ఇంకేముండదు వేరే. ఎంచేతంటే మనందరికీ రుజువులు కావాలి. అయ్యా 40 రోజులు ప్రదర్శనం చేస్తే ప్రమోషన్ రావాల్సిందే, 40 రోజులు అయితే పరీక్ష ఫస్ట్ క్లాస్ రావాల్సిందే, లేకపోతే క్రిస్టియానిటీ తీసుకుంటాడు కోపం వచ్చి. మొన్న పెద్ద మనిషి చేశాడు అలా. చాలా ఊరు వచ్చే ముందే చెప్పారు, మాకు చాలా దగ్గర బంధువుడు అండి, చాలా దేశాలు ఎప్పుడు నల్లగొడ్డలు ఎర్రగొడ్డలు ఏవో కట్టుకుని ఉండేవాడు, ఇప్పుడు ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నాడు. ఆయన చెప్తున్నాడు, ఎన్ని దీక్షలు తీసుకున్నా ఏం చేసినా నాకేమీ లాభం జరగలేదు. మరైతే ఇప్పుడు తీసుకున్నాక కొత్త దీక్ష తీసుకున్నాడు కదా, మరొక దీక్ష తీసుకున్నాడు కదా, అందులో లాభం వచ్చిందా అంటే ఫలితం లేనటువంటిది వదిలిపెట్టాను, ఇక ఫలితాలు సంపాదిస్తాను ఇందులోను. ఆయనకేమో ఎన్ని రూపాయలు ఎన్ని దీక్షల్లోనూ భగవంతుడు కనపడలేదు కాబట్టి ఫలం కనపడలేదు. కనపడినా కనపడకపోయినా ఈశ్వరునికి అనుగ్రహంగా భావించడమే భారతీయుల సంస్కృతి. కథ కూడా చెప్తారు. విద్యారణ్య స్వామి పూర్వ ఆశ్రమంలో పేద బ్రాహ్మణుడు, దారిద్ర్యం వచ్చింది. భార్య పిల్లలు వెళ్ళి, స్వామి మీకు
సమస్త మంత్రతంత్ర రాష్ట్రపతి తెలుసు కదా, మహాలక్ష్మి ఉపాసించండి, కనకవర్షం కురుగుతుందని అందరూ చెప్పుకుంటున్నారు, మనకి దరిద్రం పోతుంది కదా అని భార్య అడిగితే ఆ లక్ష్మీ తంత్రం అన్ని రహస్యములు తెలిసినవాడు గొప్పగా హోమాలు దీక్షలు 40 రోజులు ఉపాసించాడు. ఏమి ఒక్క రూపాయి బంగారం పైనుంచి పడలేదు. భార్య పిల్లలు దుఃఖంలోనే ఉన్నారు. ఏమో ఎక్కడైనా పొరపాటు జరిగింది, మళ్ళీ చేశాడు. మళ్ళీ 40 రోజుల దీక్ష అలాగే గడిచింది, ఏమీ రాలేదు. 7 మాటలు ఈ దీక్షలన్నీ చేసిన తర్వాత ఏమీ ఫలం కలగలేదు, దారిద్ర్యం అలాగే ఉంది. మనుషుడికి భగవంతుణ్ణి ఒక వస్తువు కోసం ఆశ్రయించినప్పుడు వస్తువు లభించకపోతే దుఃఖం రావడం మనుషు లక్షణం. ఒక్కొక్కప్పుడు జ్ఞాననామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి. పండితులకు కూడా మాయ ఆవరణ వస్తుంది. దుఃఖం ఇక్కడ భార్య పిల్లల దుఃఖం. ఒకవేళ ఆ మహారాష్ట్ర అనే ఒక వస్తువు ఉండి నేను నిజంగా చేసింది సక్రమంగా ఉండి కూడా ఆమె నాకు ధనం ఇవ్వకపోతే అభిచార ప్రయోగంతో ఆ లక్ష్మిని నాశనం చేస్తానని అహంకారం వచ్చింది. పెద్ద హోమం చేశాడు, హోమగుండం తవ్వి అంతా చేసి ఆ లక్ష్మిని పేరుతో అభిచారిక హోమం చేసి దాన్ని నాశనం చేద్దామని అనుకుంటే 10 ఏళ్ల పిల్ల వచ్చి చేపట్టుకుంది. నేను నీకు ఫలం జరగలేదని ఇవ్వలేదని అనుకుంటున్నావు, నీ యొక్క ఉపాసన ఒక గడియ చేసిన ఉపాసన, ఒక క్షణం చేసిన ఉపాసన కూడా వృధా కాలేదు, వెనక్కి తిరిగి చూసుకో. 7 నల్లని గుట్టలు పర్వత రూపంలో ఉన్నాయి, అవి బగ్గును మండుతున్నాయి 7 పర్వతాలు. అక్కడ ఏమిటమ్మా అది అని అడిగాడు. నీవు చేసిన పూర్వ పాపం అంతాను, దాన్ని దహించాను 7 మార్లు, నీకు సర్వ పాపములు క్షయమైనాయి నీవు చేసిన దానికి. ఆ తర్వాత కదా ఫలం రావాలి, పాపం అలాగే ఉండగా నేను ఫలం ఎలా ఇస్తాను, నీకు అనుగ్రహం కలిగింది. అమ్మా అజ్ఞానం చేత నీ మీద ప్రయోగం కూడా చేద్దాం అక్కడ దురహంకారం పుట్టింది, దారిద్ర్య దుఃఖం అనుభవించలేక ఈ పని చేశాను, నన్ను మన్నించు, మంచిది, నీ ఇష్టం, ఏం చేస్తావో చేసుకో. వెంటనే వైరాగ్యం వచ్చి సన్యసించాడు. సన్యసించగానే జన్మ మారింది కాబట్టి 7 గడియలు సువర్ణ వర్షం కురిసింది. ఏం చేసుకుంటాడు సన్యాసి? 7 గడియలు సువర్ణం కలిస్తే ఆ భార్య పిల్లల్ని పిలిచిస్తే వాడు తన భార్య పిల్లలు ఇప్పుడు కారు, మళ్ళీ వాళ్ళ మీద వాత్సల్యంతో ధనం వాళ్ళకి ఇస్తే ఆ సన్యాసికి దోషమే. ఏం చేస్తాడు? తల్లి అక్కడ పాతేశాడు. అదే విజయనగర సామ్రాజ్యానికి ధనం ప్రారంభం అని చెప్పి అంటారు. విజయనగర స్వామి ధనం ఇచ్చాడు. మహాత్ములకే వస్తాయి పెద్ద కష్టాలు అధికారాన్ని బట్టి. మహాత్ములకు వచ్చే కష్టం దుఃఖహేతువు కాదు, ఇతరులకి కర్తవ్యం, ఇతరులకు ఒక ధర్మ సూక్ష్మం బోధించడానికి జరుగుతుంది. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ భారతదేశంలో భగవంతుణ్ణి ఏ విధంగా కేవలం అనుగ్రహ స్వరూపుడని అంటున్నా శిక్షించి రక్షించడం ఒకటి కూడా అనుగ్రహంలో భాగంగానే మనం ఎప్పుడూ కూడా తీసుకున్నాం. అది భారతీయత. ఇతరుల విషయంలో మాత్రం కర్తవ్యనిష్ట యథోచితమైనది ఉంటుంది. అది ఆలోచించుకోవాల్సిన స్థితి మనకుంది. నేడు భారతదేశంలో ఏది ధర్మం అని అనుకుంటున్నారో, ఏది అధర్మం అని అనుకుంటున్నారో అది వారి అవగాహన బట్టి వాళ్ళు నిర్ణయం చేసుకుంటున్నారు. కానీ కర్తవ్యం ఏమిటంటే ధర్మము అధర్మము ఏదో తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్రైన సేవయ, పెద్దల వల్ల ధర్మం తెలుసుకోవాలి. భీష్ముడు అంబసేనుడు ఉంటే ధర్మస్వరూపుడు ధర్మరాజు అంశలో పుట్టిన ధర్మరాజు భీష్ముడి దగ్గరికి ధర్మాన్ని బోధించమని అడిగాడు. ధర్మరాజు అంతటి వాడు భీష్ముడిని ధర్మం అడుగుతున్నాడు. ఎన్నో ప్రశ్నలు. ఆధ్యాత్మిక ధర్మం ఏది, రాజధర్మం ఏది, మనుషు ధర్మం ఏది, ఏమిటి ధర్మం యొక్క స్వరూపం ఏది? ఆ భీష్మవరం అంతా కూడా ఆయన 40 రోజులు 49 రోజులు రాత్రులు అంపశయ మీద ఉంటే ఆయన ధర్మం తెలుసుకుంటూనే ఉన్నాడు. ఎంతవాడికి కూడా నాకు తెలియని ధర్మాలు ఏముంటాయని ఆయన ధర్మరాజు అనుకోలేదు. ధర్మంలో లోపం చేసి యమధర్మరాజు కూడా మనుషుడే పుట్టవలసి వచ్చింది. కాబట్టి ధర్మస్వరూపం ఎట్టిది? కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి గ్రంథ పఠనమా, శాస్త్రములు చదవాలా? అలా అయితే ధర్మం ఎవరికి తెలియదు. శాస్త్రములు విజ్ఞానం కొద్ది మందికే, 1,00,000 మందికి 10 మంది ఉంటారు. అలా కాదు. ధర్మస్వరూపుడైన ఈశ్వరుణ్ణి అంతఃకరణలో ఆరాధన చేస్తే అంతఃకరణలోని ధర్మజ్ఞానం ఉదయిస్తుంది. ధర్మజ్ఞాన సూర్యోదయం అవుతుంది అది లోపల. అది ఈశ్వరారాధన వల్ల
ధర్మస్వరూపం తెలుస్తుంది. మనకి 4 వర్ణాలు అని పెట్టారు, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులని. అందరికీ కూడా ధర్మం సమానమే, అందరికీ కూడా ధ్యేయం ఒకటే. అందరూ ఈశ్వరుని చేరుకోవడం కోసమే ఆయా మార్గాల్లో పెడుతున్నారు. విద్యావంతులైన బ్రాహ్మణుడికి కానీ, కేవలం పేదవాడికి రామరాజు గారు పాట వినిపించారే, అతడికి వచ్చిన ఫలం ఇటిదే అంటే, యజ్ఞాలు క్రతువులు చేసి బ్రహ్మోపాసన చేసిన బ్రాహ్మడికి ఏమొస్తుందో అది ఈతడికి ఉత్తర జన్మకైనా అది వచ్చి తీరుతుంది. ఆ పాటలోనూ ఉంది. వాక్కు సత్యం చెప్పినటువంటి వాక్కుకి ఒక శక్తి ఉంటుంది. వేదం ఉంది, దాని అర్థం ఎవరికి తెలియని అవసరం లేదు. ఆ వాక్కులో ఉండే శక్తి, శబ్దశక్తి, స్వరంలో ఉండే శక్తి మనని కేవలం ఉచ్చారణ చేతనే రక్షించగలిగిన శక్తి ఉంది. కానీ అంతఃకరణలో శ్రద్ధ అతడి శ్రద్ధ ఆవేశించింది అని చెప్తున్నాడు కఠోపనిషత్తులో. అతడికి ధర్మాధర్మములు ఎక్కడ ఒట్టిపోయినటువంటి ఆవులని దానం చేస్తున్నాడు తండ్రి. అతనికి ఈ విషయంలో శ్రద్ధ ఆవేశించింది. తండ్రి చేసినటువంటి కర్మల్లో కూడా అధర్మం జరుగుతోందేమో అని 11 ఏళ్ల పిల్లవాడు ఆలోచించాడు. ఇది భారతీయత. తండ్రి కదా, అతడు అన్నీ తెలుసు, ఆయన సరిగానే చేస్తాడు, నేను చూడక్కర్లేదు అనుకోవడం కాదు. ధర్మం తెలిసిన వాడికి, చిన్నవాడైనా వాడికి ధర్మం అందు తెలుసుకునే సందేహం వస్తుంది. అది తెలుసుకోవడానికి తండ్రి దగ్గరికి వెళ్ళి అతనికి అన్యాయం జరుగుతుందేమో, వాడికి అపకారం జరుగుతుందేమో, అధర్మాచరణ చేస్తున్నాడేమో అని భయం చేత తండ్రిని వెళ్ళి అడిగాడు. మనం ధర్మాన్ని గురించి ఎప్పుడు ఆచరణ చేసేటప్పుడు ధర్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాను కాక, నాకు ఈశ్వరుడు ప్రేరణ శక్తి, అతన్ని నమ్ముకున్నాను, శిక్షించిన రక్షించిన ఈశ్వరుడే నాకు దిక్కు. ఇక్కడ ఈ లోకంలో అతని ధర్మస్వరూపుడు. యథోచితంగా నాకు తెలిసిన ధర్మాన్ని ఆచరిస్తాను, నాకు తెలియని ధర్మం అతడు నాకు లోపలి తోపించాలి, స్ఫూర్తిని ఈశ్వరుడు ఇవ్వాలి అని ఆ భావంతో ఈశ్వరారాధన చేసిన వారికి లోకంలో క్షేమం ఉంటుంది. వాళ్ళకి కలిగేటటువంటి కష్టాలు నష్టాలు కూడా ఆ ఈశ్వర అనుగ్రహమే తప్ప మరొకటి కానే కాదు. ఒక మాట, తల్లి తండ్రి కూడా ఒకరోజు అడిగిన బొమ్మలన్నీ కొనిస్తారు, ఇంకో రోజు 2 దెబ్బలు వేస్తారు. 2 వాత్సల్యంతోనే చేస్తారు, కష్టతో చేస్తారా? ఎప్పుడూ కొట్టలేదు నా తల్లి అని అంటే ఆవిడకేమో విపరీతమైన మమకారమైన ఉండి ఉండాలి, లేదా వీడు ఎప్పుడు తప్పే చేయకుండా ఉండాలి. అలా ఉండదు. తప్పు చేసినప్పుడు తల్లులు శిక్షించడం చేతనే వాళ్ళు మాతృమూర్తులైనారు. అది ఈశ్వరాంశ. అందుకని మాతృదేవోభవ, ఈశ్వరుడే తల్లి శిక్షించడం కూడా చేస్తుంది కాబట్టి దేవోభవ. తండ్రి కూడా శిక్షించి కూడా రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఈశ్వరుడితో సమానం. అలాగా మనం ఈశ్వరుని ధర్మస్వరూపుడుగా మనం భావించాం. నేడు కర్తవ్యం, ఒక భారతదేశానికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోంది అని నాకు అంతఃకరణలో తీవ్రమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఎప్పుడూ సడలిపోలేదు. అయితే ఆ ఉజ్వలమైన భవిష్యత్తుకి కలిగినటువంటి మనం సంసిద్ధులు కావాలి. ఉజ్వలమైన భవిష్యత్తు సూర్యోదయం అయితే సహజంగానే కాంతి వస్తుంది, కానీ సూర్యోదయం అయిన తర్వాత నా కర్తవ్యం ఏదో నేను చేయాలి. వెంటనే లేచి స్నానం చేసి ఈశ్వరారాధన చేసి ఉద్యోగానికి కృషివరుడై వెళ్ళి పొలానికి వెళ్ళి దున్నుకోవాలి. కర్తవ్యం ఉంది. భవిష్యత్తులో సూర్యోదయం అయిన తర్వాత మన కర్తవ్యం ఏమిటి? ఏ పని చేస్తే మనకి ధర్మం ఆచరణ చేసిన వాళ్ళు అవుతాం. ఈ దేశం యొక్క ఉజ్వలమైన భవిష్యత్తు లోకానికి మార్గదర్శకం కాగలిగిన ఈ భారతీయత పట్ల మనకుండేటటువంటి కర్తవ్యం ఏమిటో అది చెప్పాలని తెలుసుకోవాలి. మనం ధర్మాన్ని గురించి పండితులు ఉపాసకులు వారు 4 మాట్లాడారు. వారి హృదయంలో ఉండేటువంటి విషయం, భావన, వేదన, అవగాహన వ్యక్తీకరించారు. అవన్నీ కూడా భారతీయ ధర్మానికి సంబంధించినటువంటి మాటలే. అవి భారతీయతే ధర్మము, ధర్మమే భారతీయత. భారతీయుడు భారతీయతతో లేకపోతే అతడు పదచ్యుతుడు అవుతున్నాడు. అలా కాకూడదు. ఉత్తమ పథంలో మనం మార్గం నడిపించాలి. మనకి ఆదర్శప్రాయం ఎవరంటే, ఎవరో ఎక్కడో దాన ధర్మాలు చేసి అష్టైశ్వర్యాలు సంపాదించాడు, అలా ఉండాలి, నేను దానం చేసి అంత పెద్దవాడిని కావాలి, అలా కాదు. కష్ట నిష్ఠూరాలను అనుభవిస్తూ ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు మనకి మార్గదర్శకులు. పుణ్యం చేసి ధనం సంపాదిస్తే మీరు పుణ్యం చేసి ధనం సంపాదించవచ్చు, అంత మాత్రం చేత అది ఖర్చు అయిపోతుంది. ఎంత ఉత్తముడు కూడా ఎటువంటి కష్టాలు అనుభవించాడో మనం చూడాలి. హరిహర్రాయలు, బుక్కరాయలు
ఢిల్లీలో ముసుగుమిరి జైల్లో ఉన్నారు. అట్టి వాడిని కూడా ధర్మ బాగా తెలిసినటువంటి విద్యారణ్య స్వామి ప్రాయశ్చిత్తం చేయించి వాళ్ళని స్వధర్మంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి వాళ్ళ చేతిలో రాజ్యం పెట్టి ధర్మ సంరక్షణ చేయించారు ఆయన. కాబట్టి ప్రాయశ్చిత్తం విధిగా కర్మవశాత్తు వచ్చినటువంటి ఒక దుఃఖపూరితం చాలా హేయమైనటువంటి అనుభవం ఎప్పుడైనా కలిగితే ప్రాయశ్చిత్తం కూడా దానికి ఉంటుంది. ఈ భావంలో ప్రతి వారికి కూడా ఉత్తములకి వారి మార్గం వారికి తెలుసు. వారికి లేని దుఃఖం, మనకి దుఃఖం కాదు కావాల్సింది కర్తవ్యనిష్ట. దుఃఖపడితే నిర్వేదం వస్తుంది, నీరు గారిపోతాం, కర్తవ్యనిష్ట పోతుంది. ఆపదలందు ధైర్యము, అంచిత సంపదలందు తాల్మి. చిన్న మాటే ఈ మాట, వేదవాక్కు. ఆపద ఎవరికి? పక్కింటి వాడు ఆపద నాకు కాదు అనుకున్నవాడు అజ్ఞానంలో ఉన్నాడు. ఎవరికి ఆపద కలిగినా ఈ దేశంలో అందులో నాకు భాగస్వామ్యం నాకు ఉంది, నేను భాగస్వామిని. భారతదేశానికి అన్యాయం జరిగింది, ఇతర దేశాల్లో భారతదేశానికి అవమానం జరిగిందంటే అది నాకు కూడా అందులో భాగం ఉంది. ఎక్కడ దీనికి పూజ్యత కలిగిందో అందులోనూ నాకు భాగం ఉంది. భారత మాతకు, భారతీయతకు నాకు అవినాభావ సంబంధం, అందులో ప్రతి దాంట్లో నేను భాగస్వామిని అనుకోవడమే ఉత్తమ మానవుడికి, భారతీయుడికి కర్తవ్యం. అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో సుఖం కానీ దుఃఖం కానీ మనం పరిగణించకూడదు. ఏదొచ్చినా మనం ముందుకు జరుగుతూ వెళ్ళాలి. కొంతకాలానికి మనకి ఉజ్వలమైన భవిష్యత్తు తప్పకుండా కలుగుతుంది. మీరందరూ చూస్తారు, ఇక్కడ ఉన్నవారు ప్రతి వారు చూస్తారు. పిల్లలు అందులో ఉత్తమ దశను పొందుతారు. నాకు ఈ మాట బాగా చెప్పాలనే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పాను. దుఃఖానికి హేతువు లేదు, కర్తవ్యానికి మాత్రం సమయం వచ్చింది. దుఃఖం చేత కర్తవ్యనిష్ట పోతుంది, అది ఎప్పుడు రానివ్వద్దు. క్రోధం అంటారా? క్రోధం కూడా దుఃఖం లాంటిదే. రెండు ఇమోషన్సే. కర్తవ్యనిష్ట క్రోధంలోనూ ఉండదు, దుఃఖంలోనూ ఉండదు. చల్లదని ఏనుగు నడగలాగా నడవాలి. 4 విషయాలు ఇటు అటు చూసుకుంటూ, సత్యం తెలుసుకుంటూ, కర్తవ్యాన్ని గురించి భావన చేస్తూ, దాని కొరకే ఈశ్వరుణ్ణి సహాయం అర్థిస్తూ మనం వెళ్ళాలి. అప్పుడు సర్వసామాన్యమైన వాడు కూడా ఉత్కృష్టమైనటువంటి పని చేయగలుగుతాడు. అలా అసాధ్యమైనటువంటి పని మనుషుడికి ఏది లేదు. ఈశ్వరానుగ్రహం ఉంటే ప్రతిదీ ఏది భారతదేశంలో స్వతంత్రం నుంచి నేటి వరకు ఏదో జరుగుతుందో ప్రతి ఘట్టము ఒక్కొక్క పాఠమే. ప్రతి ఘట్టంలోనూ మనకొక మెసేజ్, ఒక ఉద్బోధం ఉంది. ఆ ఉద్బోధం తెలుసుకోవడమే చరిత్ర జ్ఞానము, వర్తమాన కాల జ్ఞానము, కాల జ్ఞానము, ధర్మ జ్ఞానము అని అనిపిస్తుంది. ఆ విధంగా మనం జీవించాలని పరమేశ్వరుని వేడుకుంటున్నాను. మీరు చేసినటువంటి ఆరాధన అంతా కూడా ఆ మహావిష్ణువుకి వెళ్ళి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎందుకు? సర్వ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవతకి నమస్కారం చేసినా విష్ణువు పెడుతుంది, ఎవరికి నమస్కారం చేసినా ఆయనకే పెడుతుంది. అట్టి ఫలం ఆ మహావిష్ణువు మనందరికీ ధర్మస్వరూపుడే. శిక్షించి రక్షించినా మనకి ఎప్పుడూ కూడా మన విస్మరించకుండా ఈశ్వరుడు మన జీవితంలో ఉండాలని కోరుకోండి. దానివల్ల మనకు ఉజ్వలమైన భవిష్యత్తు వస్తుంది. మన పిల్లలకి, తర్వాత తరాల వారికి మనం ఇప్పుడు జీవించే విధానం, ఇప్పుడు వర్తమాన పరిస్థితుల్లో భారతదేశంలో ఉండే సంఘర్షణ, క్లిష్ట సమస్యలు, అవినీతి, ఈ కాలంలో మనం ఎలా జీవించామో ఆ జీవన విధానం మన పిల్లలకి స్ఫూర్తినివ్వాలి. భవిష్యత్తులో మన పిల్లలకి మనం ఇచ్చేటువంటి ఆస్తిపాస్తులు, మన జీవన సరళిలో ఎటువంటి స్ఫూర్తిని వాళ్ళు కలుగజేస్తామో అదే వాళ్ళకి బోధ, అదే ఆస్తి. దాన్ని మనం ఇవ్వాలి. ఇప్పుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరు మనం ఎలాగ స్పందించాము, ఏం చేశాము, ఏ విధంగా ఆలోచించారు, మా తాతల కాలంలో ఇలా జరిగింది, అప్పుడు వాళ్ళు ఇలా చేశారు అని వాళ్ళు చెప్పుకోవాలి. అలా చెప్పుకునే విధానంగా మనం జీవించడం మన కర్తవ్యం. ఇది ఒక మాట అందరూ కూడా అంతఃకరణలో ఒక మాట బాగా పరిశీలన చేసుకుని, భగవంతుని తలుచుకొని, కర్తవ్యాన్ని తెలుసుకొని, ఆచరణ యోగ్యం అయినటువంటి విషయాన్ని ఆచరించి, దానికి కావలసిన నిష్ఠ, ధైర్యము, అది కూడా ఈశ్వరుణ్ణి అడగాలి. ఈ విధంగా ఇప్పుడు ఈశ్వరుని, ధర్మస్వరూపుడైన ఈశ్వరుని ధ్యానించి, అతన్ని అనుసరించి, అతన్ని ఆరాధించి, అతడి దగ్గర నుంచి స్ఫూర్తిని పొందవలసిన కాలమే. కానీ అది ప్రథమ కర్తవ్యం. రెండోది క్రియాశీలకం. మానవ జీవితంలో క్రియాశీలకం రెండోది. మొదటి కర్తవ్యం ఇది.
అప్పుడే మనం యథార్థమైన భారతీయులు అవుతాము. ఈనాడు భారతదేశంలో వచ్చినటువంటి పరిస్థితులు ఎలాంటివి అయినప్పటికీ కూడా ఇవి అపూర్వం కాదు, పూర్వం జరిగినవే ఇవన్నీ. చరిత్ర చరవడం కాదు, చరిత్ర తిరుగుతూ ఉంటుంది. అది చక్రం, విష్ణువు చేతిలో చక్రం కాలఛేదకమైనటువంటిది, కాల ప్రభావాన్ని అతిక్రమించి ఛేదించేటటువంటిది, కాలాన్ని నడిపించేటటువంటిది. రెండు కూడా అదే. ఆ చక్రం యొక్క స్వరూపం ఏంటంటే అది కాలచక్రం, కర్మ ఫలానికి భూమిక అయినటువంటి కాలచక్రం అది. దాన్ని ఎవరి కాలం అయిపోతుందో అది వచ్చి వాడిని తీసుకువెడుతుంది. దాని చేత సంహరించబడ్డవాడు అనుగ్రహించబడ్డాడు. ఎందుకంటే ఈశ్వరుడికి ఒకటే స్వరూపం, స్వభావం, అనుగ్రహమే తప్ప రెండవది లేనే లేదు. అనుగ్రహం చేతనే అందరికీ అన్ని ఫలాలు ఇస్తున్నాడు. ఒకరిని శిక్షిస్తున్నాడు, ఒకరిని జైల్లో పెడుతున్నాడు, ఇంకొకరిని కూర్చుని పెట్టాడు, దెబ్బలు తింటున్నాడు, ఇంకోటి రోగం వచ్చింది. ఉత్కృష్టమైన ఒక మహాయోగి ఉండేవాడు. ఆయన చాలామంది శిష్యులు ఉండేవారు. ఆయన చాలా శిష్యులతో అనేక మంది మార్గదర్శి కూడా ఉన్నాడు, జీవించాడు. ఈశ్వరుని సాక్షాత్కరింప చేశాడు శిష్యులకి. అట్టివాడు ఒకనాడు అందరినీ పిలిచి, ఒరే నాయనా, నాకు 180 సంవత్సరాలు వయసు అయిపోయింది, వెనకాల పెరట్లో ఒక పాక వేసేసేయండి, మట్టి మీద ఒక చదునుగా చేయండి, నేను దాని మీద పడుకుంటాను, నన్ను మీరు చూసే ప్రయత్నం చేయకండి, మీరు చూడలేరు అన్నాడు. ఏమిటనంటే, నా శరీరం భయంకరమైన కుష్టి వ్యాధితో 24 గంటలు కుడ్డిపోయి దుర్గంధం వస్తుంది, అప్పుడు పాకను తగలబెట్టండి, నన్ను చూసే ప్రయత్నం చేయొద్దు అన్నాడు. ఏమిటి మీకా ఈ దుస్థితి? నాయన, నేను రా ఈ ప్రపంచంలో తిరిగాను, ప్రపంచం కోసం ప్రపంచంలో తిరిగితే ఈ స్థితి వస్తుంది అన్నాడు. తన కోసం తిరిగితే బాధలు రావు, కానీ ప్రపంచం కోసం తిరిగిన వాడికి బాధలు వస్తాయి. ఇది బాధ కాదు, ఇది క్షాళనం. ఎంతోమంది కర్మ, నా శిష్యులే కాదు, నా మార్గంలో ఉండే అందరి యొక్క కర్మని ఒక్క మాట శరీరం కదా ఎలాగైనా నశించేది, దీనికి 24 గంటలు నేను అనుభవిస్తానని నిర్ణయం చేసుకున్నాను. అనుభవించడం అనేటటువంటిది భూమి మీద పుట్టిన ప్రతి జీవికి తప్పదు. దేని దుఃఖానుభవం వల్ల ఉత్తమమైన ఫలం సాధ్యమవుతుందో అటు దుఃఖం కర్తవ్యం అని చెప్పాడు. కాబట్టి ఆయన వెళ్ళి అక్కడ పడుకున్నారు, చాలా దుఃఖపడ్డారు. మీకు ఈ రోగం రాకూడదు, మీరు యోగ బలంతో తగ్గించుకోండి ఇట్లాంటివి అంటారు శిష్యులు. వాళ్ళకుండే ఆ ప్రేమ అలాంటిది, మమకారం అది. గురువుగారు కష్టపడకూడదు, చాలా బాగుండాలి, కష్టం నేను తీసుకుంటాను, మా గురువుగారికి రాకూడదు అనుకుంటారు. వీళ్ళ కష్టం గురువు ఎప్పుడూ తీసుకుని ఉంటాడు. అది వీళ్ళకి తెలియదు, కానీ అతనికి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి తప్పిపోయింది కదా అని అతనికి ఆనందం. అందుకని ఆయన ఇది గంగవటిని బీహార్ రాష్ట్రంలో జరిగింది. మొన్న 80-90 సంవత్సరాల పూర్వం, 1910 అనుకుంటాను, ఆయన అందులో ప్రవేశించాడు. చక్కగా ఆరోగ్యంగా నడిచి వెళ్ళాడు. 180 సంవత్సరాల వయసులో పండులా ఉన్నాడు, ఆయనకేం రోగమే లేదు. లోపలికి వెళ్ళి పడుకున్నాడు. దుర్గంధం శరీరం వెళ్ళిపోవడం మొదలెట్టింది 24 గంటలు. దాని మీద మంచి అత్తరు, పన్నీరు, నూనెలు అన్నీ పోసేసి తగలబెట్టారు. చూడలేకపోయారు శరీరం. మహాత్ములు పడే కష్టం లోకక్షేమకరం గుర్తుపెట్టుకోండి. కానీ లోకం తన కర్తవ్యాన్ని గుర్తించాలన్న మాటను కూడా గుర్తుపెట్టుకోండి. భగవంతుని యొక్క ఆసరా తీసుకోవాలి, కర్తవ్యాన్ని మనకు బోధించమని చెప్పాలి. కర్తవ్య నిష్ఠకు కావాల్సిన బలం, శక్తి, మనోదారుఢ్యం ఇమ్మని ఈశ్వరుని అడగాలి. కార్యరంగంలో దూకాలి మనుషుడు. కార్యరంగం మన కర్తవ్యం, దానికి పూర్వరంగం భగవంతుని అపేక్షతో అడగడం, ఇది మన కర్తవ్యం. ఇప్పుడు మనం జీవించే జీవన విధానం అంతా కూడా భవిష్యత్ తరాలకి ఆదర్శప్రాయంగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎవరో మా తాతగారు చాలా పెద్ద ఉద్యోగం చేశారు, చివరికి అరెస్ట్ అయ్యి జైల్లో పడ్డారు, కరప్షన్ ఛార్జెస్లో. తమ మనోడు చెప్పుకుంటే వాడి గౌరవం ఉంటుందా? అష్టకష్టాలు పడ్డారు కానీ ధర్మాన్ని వదలలేదు మా వాళ్ళు. మా తాత రామదాసులు ఒకవేళ ఆయనకి మనవలే ఉంటే ఆయన చూసి గర్విస్తారు. నేరం చేసిన రాముడు తన మీద తీసుకున్న డబ్బు ఆయనకు వాళ్ళకి ఇచ్చి ఈయన ఛాళనం చేసి ఆయన రక్షించాడు. అంత మహాత్ముడు అండి. నేరమే చేశాడు కానీ శిక్ష అనుభవించాడు. రాముడికి ఆయన మీద అంత అనుగ్రహం మనవలు చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది. అవినీతి పరులు, అశక్తులు, కర్తవ్యనిష్ట లేనటువంటి అల్పజీవనుల యొక్క భవిష్యత్ సంతానం గర్వించడానికి ఏం మిగులుతుంది? మనం అలా జీవించొద్దు. కర్తవ్యనిష్ట ఎవరైనా సరే
ఏ పదవిలో ఉన్నా, ఏ చదువు ఉన్నా, చదువు లేకపోయినా, పేదవాడైనా పెద్దవాడైనా కర్తవ్యనిష్టను భగవంతుడి నుంచి తెలుసుకుని ఆయన అనుగ్రహంతో కర్తవ్యాన్ని పాలించాల్సిన బాధ్యత మనకుంది. ఇది మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ ఫలం అందరికీ కూడా పరమేశ్వరుడు మీకు ఇవ్వాలి. సగర్వంగా జీవించాలి. సగర్వంగా జీవించేటట్టు మనవలని సగర్వంగా జీవించేటట్టు మనం చేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఇదే. మనకంటే మన చూసి ఎవరైనా అసూయపడవలసిందే తప్ప జాలిపడే స్థితి ఉండకూడదు. మన చూసి అనుసరించే స్థితి ఇంకోళ్ళలో కనపడాలి. కానీ మనం ఇంకొకరి దగ్గర నుంచి ఏది తెలుసుకునే పని ఏమీ లేదు. ఏ మతములైనా, ఏ ధర్మశాస్త్రాలైనా, ప్రపంచంలో పుట్టినవన్నీ కూడా ఒక త్రాసులో పెడితే భారతదేశంలో ఉండే ఒక ధర్మశాస్త్రాన్ని, వేదం వల్ల పెట్టిన ఒక ధర్మశాస్త్రాన్ని త్రాసులో పెడితే దీనికి ఎక్కువ బరువు. ఏ మతమైనా తీసుకోండి, ఏ సిద్ధాంతం అయినా తీసుకోండి, ఏ బైబిల్, ఖురాన్ ఏదైనా తీసుకోండి. నేను నిష్కర్షగా చెప్తున్నాను, ఇందులో ఒక పారాగ్రాఫ్, ఒక లైన్తో సమానమే. కానీ దీనికి అతీతమైన విషయములు అందులో ఉన్నాయని వెళ్ళవద్దు. అది ఇక్కడ ఉన్నదే. అది దానికి అందులోంచి మిగతా పుట్టాయి. అందుకని ఇది సనాతనం. దేని నుంచి అన్ని ధర్మాలు పుడతావో అది సనాతన ధర్మం. దేని యొక్క శాఖోపశాఖలుగా అన్ని ధర్మాలు పుడుతూ ఉంటాయో యుగాలలో అటుది సనాతన ధర్మం. అది పరిపుష్టం, సంపూర్ణము, దానికి పెరుగుదల లేదు, నశింపు లేదు, శాశ్వతము, స్థిరము. అటు ధర్మమే మన రక్షించునుగాక. శుభం భూయ. తెలిసి